శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 282 అధ్యాయాలు పూర్తి చేసి 283వ అధ్యాయంలోని 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 20వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తతస్తస్య ముఖం దేవా సర్వే శక్ర పురోగమా గమనాయ సమాగమ్య బుద్ధిమాపేదిరే తదా. తర్వాత అతని యజ్ఞానికి ఇంద్రాది దేవతలంతా కూడా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. తే విమానైర్మహాత్మానః జ్వలనార్క సమప్రభై దేవస్యానుమతే గచ్చన్. గంగా ద్వారమితి శృతి. మహాత్ములైన దేవతలు సూర్యాగ్ని సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్న విమానాలు ఎక్కి మహాదేవుడి యొక్క అనుమతితో గంగా ద్వారానికి వెళ్ళారని విన్నాం. ప్రస్థిత దేవత దృష్ట్వా శైలరాజసుతా తథా ఉవాచ వచనం సాధ్వీ దేవం పశుపతిం పతిం. బయలుదేరిన దేవతలను చూచి సతీదేవి పతి అయిన సతీదేవి యొక్క పతి అయిన పశుపతితో ఇలా అన్నదాడు. భవనం యాంచైతే దేవా శక్ర పురోగమా బ్రూహి తత్వేన తత్వజ్ఞ సంశయో మే మహానయం. భగవాన్ ఇంద్రుణ్ణి ముందు పెట్టుకొని ఈ దేవతలంతా కూడా ఎక్కడికి వెళ్తున్నారు, ఇది నాకు చాలా సంశయంగా ఉంది అన్నది పార్వతీదేవి. చెప్పమన్నది ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు. మహేశ్వర ఉవాచ దక్షో నామ మహాభాగ్య ప్రజానమతిరుత్తమ హయమేధేన ఏతే తత్ర యాంత దివౌకస. ప్రజాపతుల్లో ఉత్తముడైన దక్షుడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. దేవతలందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. ఉమా ఉవాచ. అప్పుడు ఉమాదేవి అన్నది యజ్ఞమే తము మహాదేవాకిమర్ధనాది గచ్చది కేన నవా ప్రతిషేధేన గమనంతే న విద్యతే. మహాదేవ, ఈ యజ్ఞానికి మీరెందుకు వెళ్ళటం లేదు, ఏ ప్రతిబంధకం చేత మీరు మానేరు. మహేశ్వరువాచ సురైరేవ మహాభాగే పూర్వమే తదనుష్ఠితం యజ్ఞేషు సర్వేషు మమ భాగ ఉపకల్పిత. సాధ్వి, ఇదంతా దేవతలు పూర్వమే నిశ్చయించి ఉన్నారు. అన్ని యజ్ఞాల్లోనూ నాకు భాగం కనిపించడం లేదు. పూర్వోపాయోపన్నేన మార్గేణ వరవన్నిని నమేశ్వర ప్రయచ్చంతి భాగం యజ్ఞ సదరమత. పూర్వం నిశ్చయించిన నియమాన్ని అనుసరించే దేవతలు నాకు యజ్ఞంలో భాగం ఇవ్వలేదు. ఉమవాచ భగవన్ సర్వభూతేషు ప్రభావాభ్యుద్గోగ్నై అజయశ్చాప్యదృశ్యశ్చాతేశ్య అనేన తే మహాభా ప్రతిషేధేన భాగత అతీవ దుఃఖమత్వన్నం వేపదుష్టమం అమ్మ మమానఘ. అప్పుడు అమ్మ అన్నది, మీరు సర్వభూతాలలోనూ అధికులు, ఎవరు మిమ్మల్ని జయించలేరు. తేజస్సు చేత కానీ, కీర్తి చేత కానీ, సంపద చేత కానీ మిమ్మెవరూ అవమానించలేరు కూడా. మీకు భాగం ఇవ్వకుండా
నిషేధించడం చేత నాకు చాలా దుఃఖం కలుగుతుంది, నా శరీరం కంపిస్తున్నది. భీష్మ ఉవాచ ఏవముక్త్వా తు సా దేవి తదా పశుపతిం పతిం తూష్ణీం భూతా భవద్రాజన్ దక్ష్యమానేన చేతసా. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి ఇదంతా, ఈ కథంతా కూడా. భర్త అయిన పశుపతితో ఆమె ఇలా అని మనసు మండిపోతుంటే మాట్లాడలేకపోయింది. అదేవ్యామతంజ్ఞాత్వా హృద్గతం యచ్చికీర్షితం ససమాజ్ఞాపయామాస తిష్టత్వమితి నందినం. మహాదేవుడు తన భార్య ఏమనుకుంటున్నదో లోపల తెలుసుకున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు అని ఆజ్ఞాపించడామని. తతో యోగ బలం కృత్వా సర్వయోగేశ్వరేశ్వరం యజ్ఞం సమహాతేజ భీమైరనుచరైస్తదా సహసా ఘాతయామాస దేవదేవ పినాకధృత్. యోగేశ్వరుడైన మహాదేవుడు వెంటనే యోగ బలాన్ని వాడుకొని భయంకరులైన అనుచరులతో ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. కేచిన్నాదన దానముంచంతా కేచిత్ దాసాంశ చక్రిరే రుద్రేణ పరే రాజంత్రాగ్నిన్ సమవాకిరన్. కొంతమంది అనుచరులు శివనాదాలు చేశారు, కొంతమంది వికటాటహాసాలు చేశారు, ఇంకా కొంతమంది యజ్ఞకుండంలో రక్తం కూడా పోశారు. కేచిద్యూపాం సముత్పాద్యాపభ్రముద్వికృతారణ ఆశ్రైరణ్యే చాగ్రవంత తదైవ పరిచారకాన్ని. కొంతమంది ఉపస్తంభాలన్నీ కూడా పీకేసి వికృత ముఖాలతో సంచరించారు. కొంతమంది ఆ యజ్ఞ పరిచారకులను ఇతరులను మింగేశారు. తత సయజ్ఞో నృపతే వజ్యమాన సమంతత ఆస్థాయ మృగరూపం వై ఖమీవాభ్యగమాత్త. ఇలా అంతరా ధ్వంసం చేయబడుతున్న యజ్ఞం మృగరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. తంతుజ్ఞ యజ్ఞాం తథారూపం గత్యం ఉపలభ్యస ధనురాధాయ బాణేన తదా వసరత ప్రభు. యజ్ఞం ఇలా ఎప్పుడైతే మృగ రూపం దాల్చి వెళుతుందో దాన్ని చూచి శివుడు ధనుర్బాణాలు దాల్చి దాన్ని వెంటబడ్డాడు. తతస్తస్య సురేశస్య క్రోధాత్ అమిత తేజః లలాటాన్ ప్రస్ఫుతో ఘోరః శ్వేతబిందుర్ బభూవః తస్మిన్ పతిమాత్రే చ శ్వేతబిందో తథా భువి ప్రాతుర్బభూవ సుమహాన్ అగ్ని కాలానలోపమః. అప్పుడు తేజస్శాలి అయిన శివుడి యొక్క కోపం వల్ల అతని నుదిటి నుండి ఒక చెమట బిందువు కింద పడింది భూమి మీద. ఆ ప్రళయాగ్నిలాగా అది మండటం మొదలుపెట్టింది. తత్ర చాజాయత తథా పురుషర్షభ హ్రాస్వోతి హ్రస్వోతి హర్షో అతిమాత్రం రక్తాక్ష హరిస్మస్ విభీషణ. అప్పుడు అందులో ఉండి ఒక పురుషుడు వచ్చాడు. పొట్టిగా ఉన్నాడు, ఎర్రటి కళ్ళు, కపిలగడ్డంతో భయంకరంగా కనపడుతున్నాడు. ఊర్ధ్వకేశో అతిరోమాంగ శ్వేనోలూకస్తథైవ చ కరాల కృష్ణవర్ణస్య రక్తవాసా తథైవ చ తం యజ్ఞం సుమహాసత్వః అదహత్ క్షమివానలః. రోమాలు నిక్కబడుచుకున్నాయి వాడు ఒంటి మీద. వాడు గుడ్ల గోబలాగా ఉన్నాడు. నల్లటి శరీరంతో ఎర్రటి వస్త్రాలు ధరించాడు. దావాగ్ని ఎండిన అడవిని దహించేసినట్లుగా మహాబలుడు ఆ యజ్ఞాన్ని దహింపజేశాడు. వ్యచరత్ సర్వతో దేవాన్ ప్రాద్రవత్ ఋషీంస్తథా దేవాశ్చాస్యాద్రవన్ సర్వే తతో భీతా దిశో దశ. 10 దిక్కులు పట్టి పారిపోయారు అందరూ కూడా, దేవతలతో సహా. తేన తస్మిన్ విచరత పురుషేణ విశాంపతే పృథివీన్ అచలద్రాజన్నతీవ భరతర్షభ. పురుషుడు అలా సంచరిస్తుంటే భూమి కూడా కంపించింది. మహాభూతం జగత్సర్వం ఉపలక్ష తథా ప్రభు పితామహం మహాదేవం దస్యన్ ప్రచభాషత. జగత్తంతా కూడా ఆహాకారాలు చేసింది. అది చూసి పితామహుడు బ్రహ్మదేవుడికి లోకస్థితిని చూపించి ఇలా అన్నాడు. భవతోపి సురః సర్వే భాగం దస్యంతి వై ప్రభో క్రీతాం ప్రతి సంవారః సర్వదేవేశ్వర త్వయా ఇమా హి దేవతా సర్వా ఋషయశ్చ పరంతభ తవ క్రోధాన్ మహాదేవ న శాంతి ఉపలేభ్రే యశ్చేష పురుషో జాతః శ్వేతాత్తే విధోత్తమ జరో నామైష ధర్మజ్ఞాలోకేషు ప్రచరిష్యతి ఏకే భూతస్య నత్వస్య ధారణే తేజస ప్రభో సమర్థా సకలా పృథ్వీ బోధాసృజ్యతామయం ఇత్యుక్తో బ్రహ్మణా దేవ భాగే చాపి ప్రకల్పితే భగవంతం తథేచ్ఛాః బ్రహ్మణ అమితౌజసం పరాం చ ప్రతిమగమత్
ఓం ఉస్మృయంశ్య పినాకదృక్ అవాపచ తదా భాగం యథోక్తం బ్రహ్మణా భవ జ్వరంచ సర్వధర్మజ్ఞ బహుధా వ్యసృజత్ తదా శాంచద్ధం సర్వభూతానాం శృణుతచ్చాపి పుత్రకా శీర్షో వితాపో నాగానాం పర్వతానాం జలాజతు అపాంతు నీలికాం విద్యాత్ నిర్మోకం భుజగేషచు కోరక సౌరభేయాడాం ఓచరం పృథివీతలే పశూనాం విధర్మజ్ఞ దృష్టి ప్రత్యవధో అవరోధనం. బ్రహ్మన్నాడు, దేవతల యజ్ఞంలో మీకు కూడా భాగం ఇస్తారు ఇప్పుడు, కాబట్టి మీ కోపాన్ని ఉపశమింపజేయండి. మీ కోపం వల్ల ఋషులు ఈ దేవతలందరూ కూడా శాంతి పొందలేకపోతున్నారు. ధర్మజ్ఞ, మీ స్వేదం నుండి పుట్టిన పురుషుడు జ్వరం అనే పేరుతో లోకంలో ప్రచారం పొందుతాడు. ఒక్కడుగా ఉంటే అతని తేజస్సును భూమి భరించలేదు, అంచేత ఇతన్ని చాలా విధాలుగా విభజించు నువ్వు. ఇలా చెప్పి బ్రహ్మ మహాదేవునికి కూడా భాగం కల్పించాడు. శివుడు సరే అలాగే అన్నాడు. శంకరుడు చిరునవ్వు నవ్వుతూ చాలా ప్రీతిని పొందాడు. బ్రహ్మ చెప్పినట్లు శివుడు యజ్ఞభాగం పొందాడు. సర్వధర్మజ్ఞుడైన శివుడు సర్వప్రాణుల శాంతి కోసం జ్వరాన్ని విభజించాడు. దాన్ని కూడా చెప్తాను విను. జ్వరం ఏనుగులకు శిరస్థాపం అయింది, పర్వతాలకు శిలాజతురూపం, నీటికి అంటే పర్వతాలకు ఏంటంటే అప్పుడప్పుడు అవి రాలి పడుతూ ఉంటాయి, ఆ రూపం అయిపోయింది. ఏనుగుకేమో అది శిరస్సు మీద పొడుస్తూ ఉంటారు చూడండి, మావటివాడు, దానికి ఎప్పుడూ శిరోభారం ఉంటుందన్నమాట. అలానే నీటికి నాచు, పాములకు కుబుసం, ఆవులకు గిట్టల్లో కలిగే వ్యాధి, దాన్ని కోరకం అంటారు. భూమికి చవిటి నేల, పశువులకు చూపు మందగించడం, ఇవి జ్వరాన్ని ఈ విధంగా విభజించాడు. ఇంకా కూడా ఉన్నాయి. రంధ్రాగతమధాశ్వానాం శికోద్ భేదస్య బర్హిణాం నేత్రరోగ కోకిలస్య జ్వర ప్రోక్తో మహాత్మన. గుర్రాలకు కంఠరోగం, నెమలికి పింఛం ఊడిపోవటం, కోకిలలకు నేత్రరోగం. అవీనాం పిత్తభేదస్య సర్వేషాం తినఃశ్రుతం సుఖానాపి సర్వేషాం హ్రిక్కికా ప్రోచ్యతే జ్వర. గొర్రెలకు పిత్తభేదం, చిలుకలకు వెక్కిళ్ళు. శార్థూలేష్వధర్మజ్ఞ శ్రమో జ్వర యోచ్యతే మానుషేషు ధర్మజ్ఞ జ్వరో నామేష భరత. శార్థూలకు శ్రమయే జ్వరం, మనుషులకు జ్వరమే జ్వరం. మరణే జన్మ తథా మధ్యే చావస్తే నరం ఏ తన్మహేశ్వరం తేజ జ్వరో నామ సుధారణ నమస్సైవ మాన్యస్య సర్వప్రాణభిరీశ్వర అనేన హి సమావిష్టో వృత్రో ధర్మభృతాంబర. ఈ జ్వరం మహేశ్వరుడి యొక్క తేజోరూపం, దారుణమైంది. మరణ సమయంలో, ప్రసవ సమయంలో, మధ్యలో కూడా ఈ జ్వరం వస్తుంది. దీనికి ప్రాణులన్నీ నమస్కరించాల్సిందే, గౌరవించాల్సిందే కూడా. ఇటువంటి జ్వరం వృత్రాసుని ఆక్రమించింది. వ్యజృంభత తతః చక్ర తస్మై వజ్ర మవా సృజత్ ప్రవిశ్య వజ్రం వృత్రం చ ధారయామాస భరత. జ్వర పీడితులై వృత్రుడు ఆవులించాడు. వాడి మీద వెంటనే ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. ఆ వజ్రం వృత్రాసుని చీల్చివేసింది. దారితస్య సవజ్ర అంటే ప్రశ్నకి సమాధానం. వృత్రాసుడు మహాబలవంతుడు కదా, వాడు ఎలా చనిపోయాడు అని అడిగితే దానికి కథ అంతా చెప్పారు. మన దారిత సవజ్రేణ మహాయోగి మహాసుర యామ బ్రహ్మం స్థానం విష్ణోరమితతే. వజ్రంతో చీల్చబడి మహాయోగి అయిన వృత్రుడు తేజస్సంపన్నుడైన విష్ణువు యొక్క పరమపదాన్ని చేరాడు. విష్ణు భక్త్వా తేనేదం జగద్వ్యాప్తమభూత్ తదా తస్మాచ్చ నయతో యుద్ధే విష్ణు స్థానమవాప్తవాన్. విష్ణు భక్తి వల్లనే ఉత్తరుడు ముల్లోకాలు వ్యాపించాడు. ఆ విష్ణు భక్తి వల్లనే మళ్ళీ యుద్ధంలో మరణించి పరమపదం చేరాడు. ఇచ్చేష వృత్రం ఆశ్రిత్య జ్వరస్య మహతోమయ విస్తర కక్త పుత్ర కిమన్యత్ ప్రభవీమితే. నాయన, నువ్వు అడిగావు కదా, విత్రుడికి సంబంధించిన వృత్తాంతం అంతా కూడా సంపూర్ణంగా చెప్పారు. ఇంకేం చెప్పాలో చెప్పని ధర్మరాజును భీష్ముడు అడిగాడు. ఇమాం జరోత్పత్తిమదీన మానస పఠేత్ సదాయ సుసమాహితో వరః విముక్త రోగ ససుఖీ ముదాయుత లభేత కామాంస యథా మనీషితా. ఈ జ్వరోత్పత్తిని ఏకాగ్రచిత్తంతో, ధైర్యంతో సదా ఎవరైతే చదువుతాడో వాడు జ్వరం నుండి విముక్తి పొందుతాడు. సుఖ సంతోషాలతో కోరిన కోరికలన్నీ పొందుతాడు. ఇది శ్రీ మహాభారతే శాంతిపరుని మోక్షధర్మపరుని జ్వరోత్పత్తిర్నామ త్రైశీత్యధిక ద్విశతమోధ్యాయ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతిపర్వంలోని 283వ అధ్యాయం. రేపు 284వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.